హలో అందరికీ, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాంగ్ వీడియో చేసి ఆల్మోస్ట్ 6 months అయితే అయిపోతుంది. చాలా లాంగ్ గ్యాప్ అయితే తీసుకున్నాను, కొంచెం బేబీతో బిజీగా ఉండటం వల్ల. సో ఇప్పటి నుంచి డైలీ కంటిన్యూస్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ రోజు వీడియోలో ఏంటి అంటే, మనవాడు రీసెంట్గా ప్రీకేలో అయితే జాయిన్ అయ్యాడు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను ఈ వీడియో ద్వారా మీకైతే చెప్పాలి అని అనుకుంటున్నాను. చాలా మందికి చాలా డౌట్సే ఉంటాయి కదా, ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏంటి, అలానే సీట్ ఎలా మనకి వచ్చినట్టు కన్ఫర్మ్ అవుతుంది, ఇవన్నీ ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మనవాడికి ప్రీకేకి కావాల్సిన కొన్ని స్టఫ్ అయితే ఉంది. సో అవి షాపింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాము. ఫస్ట్ ప్రీకేకి ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాము. మన చైల్డ్కి ఖచ్చితంగా 3 years కానీ 4 years కానీ కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. ప్రీకే 3 అలానే ప్రీకే 4 రెండు ఉంటాయి అన్నమాట. September 1st కల్లా మన పిల్లలకి 4 years అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇలా 4 years కంప్లీట్ అయితే కనుక వాళ్ళు ప్రీకే 4కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ 3 years కంప్లీట్ అయితే వాళ్ళు ప్రీకే 3కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ స్కూల్స్లో ప్రీకే 3కి మాత్రం చాలా తక్కువ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ పిల్లల ఏజ్ అయితే చూస్తారు, నెక్స్ట్ మన ఇన్కమ్ ఒకటి చూస్తారు, నెక్స్ట్ వచ్చేసి మన పిల్లలకి ఇంగ్లీష్ అయితే అస్సలు రాకూడదు, వాళ్ళు మన లాంగ్వేజే మాట్లాడాలన్నమాట. అలానే పేరెంట్స్ మిలిటరీలో ఉన్న ఇలాంటి కొన్ని కండిషన్స్ అయితే చూస్తారన్నమాట. ఇందులో ఏదో ఒకటి ఉంటే మనకి ప్రీకే అడ్మిషన్ అయితే దొరుకుతుంది ఫ్రీగా. అలా కాకుండా మనకి ఇందులో ఏమీ మ్యాచ్ అవ్వలేదు అనుకుంటే కనుక పెయిడ్ ప్రీకే ఆప్షన్స్ అయితే ఉంటాయి, వాటికి మనం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. టెక్సాస్లో డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో అయితే ఉంటాయి. ఇప్పుడు మేము ఉంటుంది హోస్టల్లో కాబట్టి మేము ఇక్కడ ఐఎస్టీకి అయితే అప్లై చేయాలి. సో మీ ఏరియాలో ఏ స్కూల్ డిస్ట్రిక్ట్ ఉంటుందో ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రీకే అడ్మిషన్స్ ఓపెన్ అవుతాయి. December నుంచి February ఈ మధ్యలో అయితే ఓపెన్ అవుతాయి. అప్పుడు మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఈ December నుంచి February మధ్యలో వెబ్సైట్ని కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో వెంటనే అప్లై చేసేయండి. ఇక్కడ పేరెంట్స్కి 5 schools వరకు మనం చూస్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. డిమాండ్ ఎక్కువ కాబట్టి లాటరీ సిస్టమ్ వల్ల సీట్స్ అయితే అలొకేట్ చేస్తారు. మార్చ్ ఏప్రిల్ ఈ మధ్యలో అయితే రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. మీ చైల్డ్ సెలెక్ట్ అయితే కనుక ఈమెయిల్ లేదా లెటర్లో అయితే మనకి కన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. మనం సీట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏప్రిల్ ఆర్ మే ఈ మధ్యలో వాళ్ళు అడిగిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అయితే చూద్దాము. డాక్యుమెంట్స్ మోస్ట్లీ ఎక్కువగా అడిగేవి ఏంటి అంటే, చైల్డ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి అడుగుతారు, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ మనది అడుగుతారు, మనం ఎక్కడ ఉంటున్నాం ఏంటి అనేది, నెక్స్ట్ పేరెంట్ ఫోటో అలానే ఐడి ఒకటి ఉంటుంది, చైల్డ్ ఇమ్యూనైజేషన్ రికార్డ్, ఇక లాస్ట్ ఇన్కమ్ ప్రూఫ్. ఇవన్నీ మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనే ఒక క్వశ్చన్ అయితే అందరికీ ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ బస్సు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7కి అయితే వస్తుంది. వీళ్ళు 7:45కి అయితే రీచ్ అయిపోతారు స్కూల్కి. దాని తర్వాత వెళ్ళిన వెంటనే వీళ్ళకి ఏమీ ఉండవు. మార్నింగ్ సాంగ్స్, సర్కిల్ టైమ్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్, కలర్స్, షేప్స్, స్టోరీ టైమింగ్, డ్రాయింగ్, ప్లే యాక్టివిటీస్. దాని తర్వాత ఇంకా లంచ్ వచ్చేసి 11:30కి అలా అయితే ఉంటుంది. ఎర్లీగానే స్టార్ట్ చేసేస్తారు లంచ్. ఈ మధ్యలో వీళ్ళకి ఏదో ఒక టైంలో టీవీ కూడా పెడతారట. సో వీళ్ళు టీవీ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత పడుకోమని కూడా చెప్తారట, హ్యాపీగా పడుకుంటారు. దాని తర్వాత ప్లే గ్రౌండ్కి అది కూడా తీసుకువెళ్తారు, అక్కడ హ్యాపీగా అయితే ఆడుకుంటారు. సో వీళ్ళ రొటీన్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట పిల్లలు అయితేని. ఇక ఈవినింగ్ 3:30 నుంచి 4 ఈ మధ్యలో అయితే ఇంటికి అయితే వచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందరూ చూసేది ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ ఏంటి అంటే కొన్ని స్కూల్స్లో స్కూల్ బస్సులు ప్రీకేకి అవైలబుల్ అయితే ఉంటుంది, కానీ ఏరియా బట్టి డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోవాలి. మేముండే ఏరియాకి దన్నుకి అసలు బస్ లేదని అయితే చెప్పేశారు. దాని తర్వాత మళ్ళీ మేము కాల్ చేసి మాట్లాడిన తర్వాత అప్పుడు దన్ను వాళ్ళ స్కూల్ యాక్సెప్ట్ చేసి ఎస్ మేము దన్నుకి స్టాప్ ఇస్తామని అయితే యాక్సెప్ట్ చేశారు. లక్కీగా దన్నుకి అయితే బస్ అయితే వస్తుంది. హమ్మయ్య అంతా బాగానే ఉంది, బస్ కూడా వస్తుంది అనుకునేసరికి ఇంకొకటి అయితే ఫేస్ చేసాము. మార్నింగ్ స్టాప్ వచ్చేసి ఒక ప్లేస్లో, ఈవినింగ్ స్టాప్ వచ్చేసి ఒక ప్లేస్లో అన్నమాట. సో 2 ప్లేసులు. ఈవినింగ్ వచ్చేసి మనం ఉండే దగ్గర మాత్రమే స్టాప్ ఇచ్చారు. బట్ మార్నింగ్ టైం మాత్రం మనం కొంచెం దూరం వెళ్ళి అక్కడ డ్రాప్ చేయాల్సి వచ్చేది. అది వాకబుల్ డిస్టెన్స్ కూడా కాదు, ఖచ్చితంగా కార్లోనే వెళ్ళి వాడిని అక్కడ డ్రాప్ చేయాలి. అప్పుడు బస్సు వచ్చిన తర్వాత వాడిని బస్సు ఎక్కించి అప్పుడు బస్సులోంచి అయితే పంపాలి. ఇలా 1 వీక్ వరకు చేసాము. బట్ ఇదే ఇయర్ మొత్తం కంటిన్యూ చేయాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే మా వారి ఆఫీస్ టైం కూడా ఎర్లీ మార్నింగే కాబట్టి, పైగా తను చాలా దూరం కూడా ట్రావెల్ చేయాలి. సో అందుకని చెప్పి మళ్ళీ మేము
కాల్ చేసి మళ్ళీ మాట్లాడి ఇలా ఇలా అవుతుంది, మాకు స్టాప్లు ఇలా ఇచ్చారు, మా ప్రాబ్లం మొత్తం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అయితే కాల్ చేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము. దాని తర్వాత వాళ్ళు ప్రాబ్లం అయితే సాల్వ్ చేశారు. ఫైనల్గా మన దగ్గర స్టాప్ కన్ఫర్మ్ అయితే అయింది. సో అప్పటి నుంచి ఇంకేం ప్రాబ్లం లేదన్నమాట. ఒకవేళ మీరు కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక భయపడకుండా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అయితే కాల్ చేసి మీ ప్రాబ్లమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీల్స్ గురించి అయితే చూద్దాము. మనం మన పిల్లలకి క్యారేజ్ అయితే పెట్టుకోవాలి, లంచ్కి అలానే బ్రేక్ఫాస్ట్కి స్నాక్స్కి వచ్చేసి. చాలామంది ఫ్రీగా ఉంటుంది కదా అనుకుంటారు. ఫ్రీగా అయితే ఉండదండి. మనకి కావాలి, మనం ప్రొవైడ్ చేయలేకపోతే అప్పుడు స్కూల్లో అవైలబుల్ ఉంటుంది, కానీ అది మనం పే చేయాలన్నమాట మనీ వాళ్ళు తినడానికి. అది మ్యాటర్. ఇక ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్ బట్టి నా టిప్స్ ఏంటి అంటే, అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఎర్లీగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ మినిట్ వరకు అయితే అస్సలు వెయిట్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి 5 స్కూల్స్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి 5 స్కూల్స్ అయితే చాయిస్ తీసుకోండి. ఓన్లీ ఒక్క స్కూల్ మాత్రమే చాయిస్ అయితే తీసుకోవద్దు. ఇంకొకటి వచ్చేసి డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా అయితే చూసుకోండి. మెయిన్ వచ్చేసి మన పిల్లలు తెలుగు బాగా మాట్లాడితే సీటు మందే, పక్క మాట, అందులో డౌట్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రీకేకి పంపడం వల్ల మన పిల్లలకి బెనిఫిట్ ఏంటో అయితే చూద్దాము. మన పిల్లలు ఇంగ్లీష్ అయితే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళు చిన్న ఏజ్లో ఉంటారు కాబట్టి ఈజీగా ఏ లాంగ్వేజ్ అయినా నేర్చేసుకుంటారు. నెక్స్ట్ పక్క వాళ్ళతో సోషల్గా మింగిల్ అవుతారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే చిన్న చిన్న విషయాలు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తాయి అన్నమాట. ఓకే, తను నేర్చుకుంటున్నాడు ఏదో ఒకటి అనే ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 100% చెప్తాను నేనైతేని. నెక్స్ట్ యాజ్ ఎ పేరెంట్స్గా మనకు కూడా కొంచెం ఫ్రీ టైం అయితే ఉంటుంది. మన టైంని మన కోసం స్పెండ్ చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది. వాళ్ళు కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు. అంతేకాకుండా స్కూల్లో ఆడే ఈడే అని ఏదో ఒకటి సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు. సో ఆ టైంలో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మన పిల్లలకి సీట్ వస్తుందా లేదా అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా ఈ క్వశ్చన్ అయితేని. మన పిల్లలు తెలుగు బాగా మాట్లాడితే కనుక ఖచ్చితంగా సీట్ అయితే మనకే వస్తుంది. నాకు దన్నుగాడికి సీట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, వీడికి నేను చిన్నప్పటి నుంచి స్టోరీస్ చెప్పేదాన్ని. కృష్ణలీలలు, రామాయణం ఇలాంటి స్టోరీస్ ఎక్కువగా వినడం వల్ల వాడు కొన్ని సందర్భాల్లో నాకన్నా ఇంకా బాగా తెలుగు మాట్లాడతాడేమో అనిపిస్తుంది. సో అది చాలా బెనిఫిట్ అయింది మాట వీడికి సీట్ రావడానికి. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇక్కడ తెలుగు వాళ్ళు వీడి తెలుగుని చూసి చాలా మురిసిపోయేవారు మాట. చాలా బాగా మాట్లాడుతున్నాడు తెలుగు అని చెప్పి. సో అది అయితే బాగా ప్లస్ పాయింట్ అయింది. అంతే అండి, మ్యాక్సిమం అన్నీ అయితే కవర్ చేసేసానని అయితే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే కనుక వాళ్ళకి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.